మీతో నిశ్చయముగా చెప్తున్నాను. బైబుల్ ఏం సెలవిస్తుందనంటే మరణం తర్వాత జీవితం ఉందంట. ఎలా అని చూసినట్లయితే బైబిల్ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నన్ను పంపిన వాని యందు కదా నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్తాడు. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు వారిని విశ్వసించి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా మరణాన్ని చూసినా కానీ ఆ మరణములో నుండి జీవములోనికి దాటిపోయి కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం చూస్తే 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడుతున్న మాట, పునరుద్ధానము జీవమును నేనే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చదువు నాన్న. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ చనిపోడు. ఆమేన్. బైబిల్ సెలవు